అంత సారిష్టం మనం అనొద్దు గాని ఓ ఏడాది ముంగట గీ యాత్ర వేస్తేనా రైతుల తిప్పలేంది, ఇండ్ల బాధలేంది, కొలువుల కొట్లాటైంది, పోడు పట్టాల పంచాదేంది, ఎవరికేం కావాలి, ఎవలేం అడుగుతాండ్రు మొత్తం తెలిసిపోవు. ఇక దాన్ని బట్టి ఏలువడి మార్చుకుంటే ఇవాళ గింత రిస్క్ తీసుకునే అక్కరే రాకపోనేమో. అమ్మో, అంత పెద్ద సార్కు మనం సలహా ఇచ్చేటంతోళ్ళమ్మా. సరే సరే, ఇవాళ కేసీఆర్ సార్ బస్సు యాత్ర ఎట్లా షురైందో చూద్దాం పాండ్రి. మొదలైతే ఇంట్లోకెళ్ళి వచ్చి శనార్థి చెప్పుకుంటా కారు ఎక్కినాక గుమ్మడికాయ కొట్టి దిష్టి తీయంగానే చాలా అయింది బండి. సీదా పార్టీ ఆఫీస్ కాడికి వచ్చి తెలంగాణ తల్లికి దండేసి బస్ ఎక్కి యాత్రకు బయలుదేరిండు. 12 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 17 రోజులు ప్రచారం చేస్తాడు. బస్సులనే సకల సౌలతులుంటాయి సారుకు. వెనకాల 25 కార్లు. హైదరాబాద్ కెళ్ళి చక్కగా నల్గొండ మీదకి వెళ్ళి పోతుంటే ఆర్జాల బాయ్ కాడ పబ్లిక్ నిలబడితే బస్ ఆపిండు. 20 రోజులు ఎండలు వస్తున్నాం మేము. రైతు బంధు రుణమాఫీ చేయలేదు. మిర్యాలగూడ పోయి నల్గొండ ఎంపీ క్యాండిడేట్ కంచర్ల కృష్ణారెడ్డి సార్ ను గెలిపియాలని ప్రచారం చేసుకుంటా కాంగ్రెస్ గవర్నమెంట్ ను అరుచుకున్నాడు కేసీఆర్ సారు. నీ పేగులు తీసి మెడలేసుకుంటాం, నీ గుడ్లు వీకి గోళీలాడతాం, మిమ్మల్ని పండబెట్టి తొక్కుతాం. ఇదా భాష ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష? కేసీఆర్ తీసుకుపోయి చెర్లపల్లి జైలు వేస్తామంటారు. ఈ జైళ్లకు తోకమట్ట కేసీఆర్ భయపడతాడా? ఇదైనాక సూర్యాపేటకు వచ్చి రోడ్ షో చేసిండు గులాబీ పార్టీకి ఓటేయాలని. పాత నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ సీట్లుంటే ఇది ఒక్కటే గెలిచింది బీఆర్ఎస్.